మన దేశంలో ఉంటూ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపి అనునిత్యం వాళ్ళ డైరెక్షన్ లో పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ ని వారిపైన నిఘా వర్గాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు సంబంధించినటువంటి కుట్ర కేసులో విజయనగరంలో ఉంటున్నటువంటి సిరాజ్ ను మొదట ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు జాయింట్ గా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. సిరాజ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని హైదరాబాద్ బోయిగూడలో ఉన్నటువంటి సమీర్ ను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఇద్దరిని కూడా రిమాండ్ కు వేసింది కోర్టు. ఆ తర్వాత వీరిద్దరిని కస్టడీకి తీసుకుని విచారించేందుకు కూడా అధికారులు అయితే గనక ప్రాసెస్ మూవ్ చేస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి హర్యానాలో జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటికి 11 మంది వరకు కూడా ఉగ్రవాద సంస్థకు వీళ్ళు గూఢచారులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరిపైన కూడా పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ వర్గాలు ఫోకస్ పెట్టాయి, నిఘా వర్గాలు. సో ఇప్పటికే ఒక్కొక్కరిని అదుపులోనికి తీసుకొని మన దేశంలో ఇక్కడ ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ ఆహారాన్ని తింటూ ఇక్కడ ఉంటున్నటువంటి వీళ్ళు, ఇక్కడ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వీళ్ళు ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి భారీ కుట్రలకు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తూ ఉండటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఒక అమ్మాయి అయి ఉండి కూడా తను ట్రావెల్ విత్ జో అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తోంది. ఎక్కువగా పాక్ కు సంబంధించినటువంటి